Hi guys, welcome back to my YouTube channel Cine Monk with another new video. కొంచెం కోల్డ్ హెల్త్ బాగాలేదు, కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి గైస్. వీడియో ఏంటంటే ఇప్పుడే మన తేజ సజ్జా గారు యాక్ట్ చేసిన సినిమా మిరాయి ట్రైలర్ అయితే చూశాను. నాకు బేసిక్గా గౌతమ్ ఘట్టమనేని గారి సినిమాలు అంటే ఎక్స్పెక్టేషన్ ఇచ్చినంత సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ చేసే కంటెంట్లో ఉన్నంత హైపు సినిమాలో ఉండదు అనిపిస్తుంటుంది. బట్ ఈ ట్రైలర్ చూసాక నాకు కొంచెం ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి కూడా ఇంతవరకు మనం ఒక మంచి సాలిడ్ హిట్ అయితే చూడలేదు. బట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాంగ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ట్రైలర్లో విఎఫ్ఎక్స్ కంటెంట్, విఎఫ్ఎక్స్ క్వాలిటీ కానీ చూస్తే ఇట్స్ వెరీ ప్రామిసింగ్, ఇట్స్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. అండ్ ఈ స్టోరీ వచ్చేసి నాకు ట్రైలర్లో చూసినంతసేపు అనిపిస్తుంది ఏంటంటే త్రేతాయుగంలో రాముడు జటాయువు ఏదో వెపన్ ఇచ్చినట్టు ఏదో సంథింగ్ అట్లా ఏదో ట్రై చేశారు, అట్లా టీచ్ చేస్తూ చెప్తారు. వెపన్ పేరే మిరాయ్ అనుకుంటా, నేనైతే అట్లా అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు తేజ సజ్జా ఈజ్ క్లియర్లీ హీఈస్ ఇన్ టు మైథాలజికల్ ఇతిహాసాస్. ఆయన ప్రతి సినిమా అదే కైండ్ ఆఫ్ లైక్ ప్రీవియస్ సినిమా హనుమాన్ కానీ ఇది రాముడు గురించి అన్నట్టు కొంచెం అట్లా అనిపిస్తుంది. అండ్ మంచు మనోజ్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమా కాబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కొంచెం రూత్లెస్ విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ టీజర్ చూసుకున్న ట్రైలర్లో కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాడు. సో శ్రేయ గారు కూడా ఉన్నారు ట్రైలర్లో. అండ్ చాలా రోజుల తర్వాత ఆమెకి ఒక మంచి క్యారెక్టర్ పడింది అని అయితే చెప్పుకోవచ్చు అనిపిస్తుంది. లైక్ ఇవన్నీ మనం సినిమా వేసిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రైలర్ వరకు నాకు అనిపించింది చెప్తున్నా. టీజర్లో రాముణ్ణి కూడా చూపించారు, ట్రైలర్లో రాముణ్ణి కూడా చూపించారు. కొంచెం ఏఐతో జనరేట్ చేసినట్టు అనిపించింది. మరి సినిమా లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సినిమాలో ఏదైనా ఎవరైనా క్యారెక్టర్ని తీసుకొస్తారో మరి నాకైతే అట్లా అనిపించింది. మీకు ఎవరు అనిపిస్తుందో ఏమైనా కామెంట్స్లో చెప్పండి కింద. అండ్ నాకు ఫస్ట్ వీళ్ళు టీజర్ రిలీజ్ చూసినప్పుడు ఒకటి అశోకుడు సంథింగ్ అనేదో ఒక వర్డ్ పెట్టారు. దానికి మరి రామాయణంకి దాన్ని ఎలా లింక్ చేస్తారో కొంచెం చూడాలి. మీకేమనిపిస్తుంది దాని మీద? లైక్ మీకు ఎవరైనా గుర్తుందా లైక్ చూసినప్పుడు ఏమైనా లైక్ ఆ కైండ్ ఆఫ్ ఏమైనా గుర్తొచ్చింటే కామెంట్స్లో చెప్పండి. అండ్ మ్యూజిక్ బై గౌరా హరి. ఆయన మ్యూజిక్ డివోషనల్గా మనం చూసాం ప్రీవియస్ మూవీ హనుమాన్. నాకు ఓఎస్టీ అది చాలా ఇష్టం, ఇప్పటికీ పెట్టుకొని వింటూ ఉంటాను. అండ్ ఈ ట్రైలర్ వరకు అయితే చాలా బాగా కొట్టారు మ్యూజిక్. మరి సినిమాలో కూడా మంచిగా ఉంటుందని. మ్యూజిక్లో నాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే హనుమాన్కి దీనికి కొంచెం ప్యారలల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే లైక్ జస్ట్ మ్యూజిక్ పరంగా చెప్తున్నా, ఎందుకంటే లైక్ సిమిలారిటీస్ లాగా అనిపిస్తుంది. కొంచెం ఫ్రెష్ మ్యూజిక్ ఏదైనా మనకి సినిమాలో దొరికితే డివోషనల్ సాంగ్స్ ఆటోమేటిక్గా మన వాళ్ళకి బాగా ఎక్కేస్తాయి, తెలుగు వాళ్ళకి అందరికి తెలిసిందే అది. హీరోయిన్ రితికా నాయక్ గారికి మంచి రోల్ అయితే పడినట్టు అనిపిస్తుంది ఈ సినిమాలో. ఎందుకంటే షీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అన్నట్టు ఉంది. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ కంటెంట్ అంటే లైక్ ఇన్ ద నేమ్ ఆఫ్ విఎఫ్ఎక్స్లో వాళ్ళు నేను చూశాను లాస్ట్ ఈగల్ సినిమా. కొంచెం సేమ్ డైరెక్టర్ సేమ్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి చెప్తున్నా. దాంట్లో కూడా అంత నాకు ఆ సినిమా అంత ఎంగేజింగ్ అనిపిస్తుంది. బట్ ఈ సినిమా మీద నాకైతే ఎక్స్పెక్టేషన్స్ మంచిగా ఉన్నాయి. లెట్స్ హోప్. రాజాసాబ్ టీజర్లో కూడా బాగానే ఉంది, బట్ ఇది కొంచెం మంచి క్వాలిటీ తెలుస్తుంది. అంటే లైక్ డబ్బులు పెట్టినారు అన్నట్టు తెలుస్తుంది. సో లెట్స్ హోప్ ఈ సినిమా అయితే నేనైతే హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లైక్ పీపుల్ మీడియాకి ఇంతవరకు ఒక మంచి సాలిడ్ హిట్ లేదు. అండ్ అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.